అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పడపండిపేట, దువ్వువన్పేట, నీలాపేట, నగిరెడ్డిపేట గ్రామాలకు చెందినటువంటి సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవేళ సుమారు 185 మంది రైతులకు 85 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ గ్రామంలో జరుగుతుంది. నన్ను మీ అందరూ ఆహ్వానించారు, చాలా సంతోషంగా ఉంది. రైతుకి భూమితో ఎలాంటి అనుబంధమో నేను చెప్పనక్కర్లేదు. భూమి పైన ఆదాయం ఎంత వచ్చినా రాకపోయినా భూమి గలవానికి ఒక సమాజంలో హోదా ఉంటుంది. ఆస్తి ఉన్నవాడని, భూమి గలవాడని, ఆ కుటుంబానికి కూడా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. ఆ భూమి మీద వచ్చినటువంటి ఆదాయం వల్ల మొత్తం కుటుంబం అంతా జీవించినా జీవించకపోయినా, సరిపడినా సరిపోకపోయినా, భూమి మీద ఉన్నటువంటి ఒక ధైర్యం ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. అంచేత రాష్ట్రంలో భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మందిని చేయడానికి ఉండే అవకాశాలన్నీ పరిశీలించాము ఈ ప్రభుత్వంలో. ఎక్కడెక్కడ అవకాశం ఉంది, భూమి ఇవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంది, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎక్కడ అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ కలిపి కొన్ని లక్షల మందికి, సుమారు రాష్ట్రంలో భూమి పట్టాలు కానీ ఇళ్ల పట్టాలు కానీ ఒక 40 లక్షల మందికి ఆస్తి కల్పించాం 5 సంవత్సరాలు. సుమారుగా 5 సంవత్సరాలు అయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చి. నిర్ణయం తీసుకోవడం కాదు, ఈ విధంగా అధికారుల చేత పూర్తి స్థాయిలో హక్కులు కల్పించబడినటువంటి పత్రాలు తీసుకొచ్చి ఆ గ్రామంలో ఇచ్చే పని చేస్తున్నాం. ఈరోజు మీ గ్రామంలో మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామాలు చాలా, నాగేశ్వరరావు చెప్పినట్టు, చాలా పేద కుటుంబాలు, నిరంతరం కష్టపడి జీవించినటువంటి వారు, ప్రతిరోజు కూలి ఎత్తుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు. మీకు కూడా భూమి కలిగితే, ఈవేళ మా ఎంపీపీ కృష్ణ నాగేశ్వరరావు, మీ సర్పంచ్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ భూమి నందుకు మీకు 13,500 రూపాయలు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకునేదానికి పెట్టుబడి కింద మీ అకౌంట్లో ఉచితంగా వేస్తుందని ఈ సందర్భంగా మీకు మనకు ఈ మాట అప్పుడే చెప్పాం, ఎన్నికలప్పుడే చెప్పాం. మా ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయం చేస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం. చెప్పిన మాట ప్రకారమే ఈవేళకి 5 సంవత్సరాలకి 5 దఫాలుగా మీ అకౌంట్లో, భూమి ఉన్నటువంటి రైతు అకౌంట్లో డబ్బు వేసాం. ఎన్నికైపోయింది కదా, ప్రభుత్వం వచ్చేది కదా, ఇంకా ఆ గురించి ఎందుకు పట్టించుకోవాలి అని అనుకోలే. మాట ఇచ్చాం, మాటకు నిలబడాలని. అయితే మనకు ఓటైనడికి ఎందుకు ఇవ్వాలి అని పూర్వం ప్రభుత్వం అనేటట్టుగా కూడా కాదు. ఓటు వేసినా వేయకపోయినా, ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే మీ గ్రామస్తులకు నేను అంటుంటాను,
మాకు వర్గం లేదు, మాకు పార్టీలు లేవు, మాకు మీ అందరూ కావాలి. మీ అందరూ సుఖంగా జీవించడం కావాలి. మీ అందరికీ సమాజంలో స్థితి పెరగడం కావాలి. మీ అందరి పిల్లలు పెరిగి చదువుకొని పెద్దవాళ్ళై మీ కుటుంబానికి మీ ఊళ్ళకు పేరు తేవాలని స్కూల్స్ బాగు చేయించి అన్ని రకాల సదుపాయాలు పిల్లలకి ఇచ్చి చదివించమని తల్లిదండ్రులకి ప్రోత్సహించి చేస్తున్నాం. నేను అందుకే మిమ్మల్ని అంటున్నాను, మీకెందుకు పార్టీ? పార్టీలు మాకుండాలి, ఎందుకంటే అధికారం కోసం. మీకు పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు. మీకు పార్టీలుగా ఉండదని కోరుతున్న వాళ్ళు వాళ్ళ ప్రయోజనం కోసం తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. గడిచిన కాలానికి ఇప్పటికే అది తేడా. ఈ గ్రామంలో కూడా మాకు సాయం చేయనటువంటి వాళ్ళు ఈ జాబితాలో కూడా ఉన్నారు. మీ గ్రామం పెద్దలు కానీ, మీ మండల పెద్దలు కానీ, మేము కానీ ఎవ్వరు వీరికి ఇవ్వద్దన్నటువంటిది. నేను ఇప్పుడు చేయాలంటే చేయగలను, ఇవ్వకుండా ఆపేయగలను. నేను అలా చేయను. నేను కాదు, ఈ ప్రభుత్వంలో చేయను. ఇలాంటి గ్రామాల్లో తగాయిదాలు కూడా మాకు ఇష్టం ఉండదు. 20 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, మేము పెద్దలందరూ చూస్తున్నారు. తగాయిదాలు అంటేనే మేము వ్యతిరేకం. ఎందుకు అంటే తగాయిదాల వలన కోర్టుల్లో తిరిగి, పోలీసుల్లో తిరిగి, అడ్వకేట్ల చుట్టూ తిరిగి, బ్రోకర్స్ల చుట్టూ తిరిగి ఈ అరకొరగా ఉండేటువంటి సంపాదన అంతా ఇలా ఖర్చు పెట్టుకుని ఈ పేదవాళ్ళు చెడిపోతారు. మరంతా మేము ఒప్పుకోము దానికి. నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తగులున్నా మేము చల్లార్చడానికి ప్రయత్నం చేస్తాం, లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత భూములకు సంబంధించి 20 సంవత్సరాల ముందు పట్టా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే, అంటే మన దగ్గర భూమి ఉండేది కాదు కదా. మన దేశంలో రైతుల దగ్గర భూమి ఉండేది కాదు, రాజుల దగ్గర ఉండేది, జమీందారుల దగ్గర ఉండేది, ఎస్టేట్దారుల దగ్గర ఉండేది. మన దగ్గర ఎక్కడ ఉంది భూమి? రైతుల దగ్గర, ప్రజల వద్ద భూమి ఎప్పుడు లేదు. మనకు స్వాతంత్రం వచ్చింది కదా, వచ్చిన తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు భూమిని రైతుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రారంభించినాం. అప్పటి నుంచి దొరికినటువంటి భూమిని పంచుకుంటూ వచ్చాం. ఆనాడు రాజుల దగ్గర ఉన్న భూములన్నీ రద్దు చేశాం. రాజవర్ణాలు రద్దు, ఎస్టేట్లు రద్దు, ఇనాములు రద్దు, అన్ని రద్దు చేసి భూమి ప్రభుత్వం దగ్గర తీసుకుని రైతులకు భూమి వెళ్ళేటట్టు చేశాం. చట్టాలు చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి భూమి మీకు పంచే కార్యక్రమం చేశాం. అంటే మేము మాకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు చేశారు. కానీ ఎక్కువ భూమి మన రాష్ట్రంలో పేదవాళ్ళకు పంచడమే కాకుండా అన్ని హక్కులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని మీకు చాలా మంది ముఖ్యమంత్రులకి ధనవంతుల పట్ల ప్రేమ. డబ్బున్నోడికే డబ్బు ఇచ్చే పని చేస్తారు, అందులో నుంచి ఏదో కొంత దుబ్బాలని చూస్తారు. ఈ తల్లిదండ్రులు ఈ బిడ్డలిద్దరికి, ఈ తండ్రి కొడుకులకి ఇద్దరికి బీదలంటే ప్రేమ. మీకు తెలుసో తెలియదో, ఎందులో చదువుకున్న వాళ్ళు ఉంటే ఆలోచించండి. ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మన రాష్ట్రంలో బడ్జెట్లో 12,800 కోట్ల రూపాయలు పెట్టి రైతుల దగ్గర భూమి కొన్నాం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి. ఇచ్చి ఎస్టేట్లు అదన్నింటిని లేఅవుట్లు వేసి, రోడ్లు వేసి, కరెంటు కుందలు వేసి, డ్రైన్లు కట్టి, ఇల్లు శాంక్షన్ ఇచ్చి 31 లక్షలు పంచాం. అందులో 15 లక్షలకు పట్టాలి ఇల్లు శాంక్షన్ ఇచ్చినాం, మిగతా 15 ఇప్పుడు ఇస్తాం, నెక్స్ట్ గవర్నమెంట్లో ఇస్తాం. అవే ఇప్పుడు ఊళ్ళు మీకు తయారవుతుంటాయి ఎక్కడికక్కడ, మీరు చూడండి. ఇలాంటి ప్రేమ ఇంతకుముందు ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా? చూసారా మీరు? ఇంట్లో 5-6 కుటుంబ సభ్యులుంటే, పొద్దుల్లో ఎక్కడో కష్టపడితే మొత్తం రక్తాన్ని చెమట కింద చిందించి ఇంటికి వస్తే, ఇంటిల్లు పాది ఇంట్లో వండుకున్న ఆ మాత్రం ఆహారం కూడా ఒక చోట తల్లి కొడుకులు, తండ్రి బిడ్డలు అందరూ కలిపి ఒక్క దగ్గర దీపం ముందు తిందామన్నటువంటి అవకాశమే లేనోళ్ళు వీళ్ళు.
అయ్యో మా తాత నాడు ఇల్లు లేదు, నా తండ్రి నాడు ఇల్లు లేదు, ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నా కొడుకు ఇల్లు లేదు, వాడికి రేపు మాకు పెళ్ళి అవుతుంది, ఏమి ఇవ్వాలి వాడికి? మాలాంటి బతుకులు ఇంతేనా? మా జీవితాలు ఇంతేనా? మాకు మోక్షం లేదా? ఏం స్వాతంత్రం ఇది అని బాధపడినోరు 31 లక్షల మందికి, మీరు ఆలోచించి, లక్ష అంటే ఎక్కడ, 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చి 14 లక్షల మందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చి ఊళ్ళు కడుతున్నాం. ఒక్క మన నియోజకవర్గంలోనే 20,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినామని మీకు మనం చేస్తున్నాం. ఎవరు మాట్లాడేస్తుంటే ఎవరో ఇష్టం వచ్చినట్టు టీడీపీ ఏం టీడీపీ? ఎప్పుడైనా వాడు భేదవాళ్ళని చూసారు? వాళ్ళు నెత్తి మీద ఆడి ఇంటి మీద జెండా కడితేనే ఆడికి కార్డు, పసుపు చొక్కా వేసుకుంటే వాడికి బియ్యం కాబట్టి తీసేస్తుంది. వాడికి 5 రూపాయలు ఇస్తే అందులో నాకు 2 రూపాయలు. ఈవేళ ఎవరైనా మీ ఊర్లో ఈ 5-6 పేటలు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, ఎన్నడైనా మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు మీ అకౌంట్లో వేసినప్పుడు మీ అకౌంట్లో ఈ పథకం కింద ఈ డబ్బు వేయడానికి నువ్వు నాకు ఈ డబ్బులు ఇవ్వాలని ఎవరైనా అడిగారో మీకు? చెప్పండి. ఎక్కడ 5 సంవత్సరాల్లో ఒక్కడు ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్త కానీ, లేదు మీ ఇళ్ళకు వస్తున్నటువంటి వాలంటీర్ కానీ, ఈ డాష్ మీద కూర్చున్న అధికారులు కానీ, ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కానీ ఒక నయపేసి అడిగారా మీకు? మీరు ఇచ్చారా? మార్పు అంటే ఇది కదా, పరిపాలన అంటే ఇది కదా. మీరు గమనించకపోతే ఎవరు గమనించాలి? ఇది ఎవరి కోసం మేము పనిచేయాలి? టీవీలు చూసి పేపర్లు చూసి కబుర్లు ఆడిన వాళ్ళకి ఏం చెప్పాలి మేము? ఈ కిందకు వచ్చి చూస్తే తెలుస్తుంది రామోజీరావు గారికి, ఇతర పెద్దలకి, కింద ఎలా పేదవాళ్ళ కన్నీరుని తుడిచినామో, ఎలా వారి జీవితాల్లో మార్పులు తెచ్చామో. ఈవేళ ఈ పేటలో ఉన్నటువంటి ఒక పిల్లడు హాయిగా యూనిఫామ్ వేసుకుని, బూట్ వేసుకుని, సాక్స్ వేసుకుని, బెల్ట్ వేసుకుని, ధనవంతుడి పిల్లల మాదిరి హాయిగా స్కూల్లో చదువుకుని, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే స్థితికి వచ్చినాడంటే ఎవరి వల్ల వచ్చింది ఇది అని మీరు గమనించకపోతే ఎలా? నేను ఎవరి కోసం పనిచేయాలి? ఇంత కథ 5 సంవత్సరాల్లో ఉందని మీకు మనం వచ్చేస్తుంది. మీ అందరూ ఇవాళ సంతోషంగా ఉండడానికి కారణం ఈ ప్రభుత్వం మీ కష్ట సుఖాలకు అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు చేయడం, మీ ఇళ్లలో ఏ గొడవలు లేకుండా ఉండడానికి కారణం ఈ ప్రభుత్వం. నిజానికి ఒక అత్త కోడలికి తగువు లేదు ఇప్పుడు, కొడుకు తండ్రికి తగువు లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఏముండేదంటే 5 సంవత్సరాల ముందు ఏంటి, నాకిద్దరు పిల్లలు, వాళ్ళు పెరిగి పెద్ద అయిపోతున్నారు, వాళ్ళ స్కూల్ పంపించాలి, వాళ్ళకి బట్టలు పెట్టాలి, వారికి మందులు పెట్టాలి, వారికి ఆహారం పెట్టాలి. అలాగే ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళేమో కాలాడక కళ్ళు కనిపించక ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి మందులు తేవాలి, వారికి అన్ని అవసరాలు తీర్చాలి. కష్టపడేది మేమిద్దరం. మా ఇద్దరు డబ్బులే ఇటు పిల్లలకు పెంచుతామా, ఇటు పెద్దవాళ్ళకి పోషిస్తామా అని బాధపడుతున్నటువంటి మధ్య వయస్కులు, సంపాదించేవారు బాధపడేవారు. అయ్యో నా కొడుకు చూడడం లేదని నన్ను పట్టించుకోవడం లేదని తల్లి తండ్రి అనుకునేవారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.